అవని తనకి ఆశ్రయం ఇచ్చిన ఇంటికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. నాకు ఉద్యోగం వచ్చిన కారణంగా నేను మీకు స్వీట్స్ తీసుకువచ్చాను, తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆమె ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, నీ భర్త ఇక్కడికి వచ్చి నీకు విడాకుల పత్రాలు ఇచ్చి వెళ్ళారమ్మా అని చెప్పి అంటుంది. అది వినగానే అవని తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని అయితే ఒక్కసారిగా కింద పడేస్తుంది. కింద పడేసి ఏది ఇలా ఇవ్వండి అని చెప్పి చూస్తుంది. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అక్షయ్ నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పి తనైతే ఫాస్ట్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇక ఆ పత్రాలను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న పార్వతి అయితే ఏంటి, ఎందుకు ఇలా వచ్చావని చెప్పి అడుగుతుంది. దాంతో అవని, నా భర్త నాకు విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు, అలా అనడానికి కారణం ఏంటి, మీరే కదా అని చెప్పి అడుగుతుంది. దాంతో పార్వతి ఇలా అంటూ ఉంటుంది. నా కొడుకు సంతోషంగా సుఖంగా ఉండాలంటే నువ్వు నా కొడుకును వదిలిపెట్టి ఉండాలి, అందుకే నీకు విడాకుల నోటీస్ పంపించాము, నువ్వు ఆ పేపర్ల మీద సంతకం చేస్తే చాలు అని చెప్పి అంటుంది. అది వినగానే అవని అయితే నేను ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయాలంటే ఒక కండిషన్ ఉంది అని చెప్పి అంటుంది. అది వినగానే పార్వతి అయితే ఏంటి ఆ కండిషన్ అని చెప్పి అంటుంది. నేను ఈ పత్రాలపై సంతకం చేయాలి అంటే మీరు ఆస్తి మొత్తం నా భర్త పేరు మీద రాయండి, అలా అయితేనే నేను ఈ పత్రాలపైన సంతకం చేస్తానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పార్వతి, ఆ పల్లవి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అర్థమైంది కదా, నా భర్త పేరు మీద ఆస్తి మొత్తం రాస్తే నేను ఈ పత్రాల మీద ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సంతకం చేసేస్తానని చెప్పి అంటుంది. అది విని పార్వతి అయితే షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇక ఆ మాట చెప్పి అవని అయితే అక్కడి నుంచి అయితే చాలా కోపంగా వెళ్ళిపోతుంది. దాంతో పార్వతి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు. ఏంటి ఇది, ఎలాంటి కండిషన్ పెట్టిందని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.